కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై విద్యార్థుల ర్యాలీ. ఎస్ఏఎస్ఏ లక్ష్యాలను నెరవేర్చాలి. డిఎల్పిఓ పి వెంకటరమణ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట ప్రధాన రహదారిపై నూతన కాల్వర్టును నిర్మించాలి. నల్లబ్రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. నూతన గృహప్రవేశ వేడుకల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై విద్యార్థులు ర్యాలీ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కోట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు కోటపుర వీధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబట్టి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినాదాలు చేస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి వెంకయ్య, విజయ్ కుమార్, సిహెచ్ కృష్ణమోహన్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు గతంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా యావత్ దేశం మొత్తము ఎంతో ప్రగతిని సాధించడం, స్వచ్ఛతను సాధించడం జరిగింది. అదేవిధంగా దానిని స్ఫూర్తిగా తీసుకుని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరము నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్రను అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసి తద్వారా స్వర్ణాంధ్ర సాధించే దిశలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య సమావేశపరిచి దీన్ని నెలలో ప్రతి 3వ శనివారాన్ని మనకు స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాంని స్కూల్ స్థాయి నుండి అన్ని ఆర్గనైజేషన్స్లో వీటిని స్థాపించి తద్వారా ప్రగతిని సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం. తిరుపతి జిల్లా వాకాడు పంచాయతీలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను నెరవేర్చమని డిఎల్పిఓ పి వెంకటరమణ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శులు సిబ్బందికి సూచించారు. శనివారం వాకాడులో ఉన్న చెత్త నుండి సంపద సేకరణ కార్యక్రమంలో భాగంగా వర్మి కంపోస్టులను పరిశీలించి గ్రామ పంచాయతీ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పిఓపిఆర్జీ ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా వర్మిని తొట్టిలోకి వదిలింపచేశారు. వర్మి కంపోస్ట్ కు బాగా డిమాండ్ ఉన్నట్లుగా తెలిపారు. వర్మి కంపోస్ట్ ఆవరణంలో ఉప ప్రథమ పౌరుడు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధతోటి పలు రకాల చెట్లను పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు. ఆహ్లాదకరంగా సుందరీకరణంగా చేసేటటువంటి విధంగా ఆయన శాశ్వత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలోని జిఆర్పి రవి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సచివాలయ సిబ్బందులతో పాటుగా మహిళా పోలీసులు పాల్గొన్నారు. పెట్టేసాం. ఆడించి 12 అడుగులు పెట్టినాము. 7 నుంచి 12 అడుగులు, ఆడించి 12 అడుగులు పెట్టుకుంటూ మొత్తం వేసేస్తాం. ఈ పక్క ఏంది మొత్తం ఇటొక లైను, అటొక లైను. చెట్లు బాగా బతికి కాయలు కోలుకొని పోయింది. 2-3
ఎవరు బాలాజీలో ఎందుకుపేట విఆర్ఓ గారు మన ఉమాయేశ్వర గారు రైతులు బాగా అటు వేయండి సార్ పేడగారు రెండు తొట్లు వేయండి చెట్టుగా వేయండి వేసి మళ్ళీ మన వ్యాపారం మొదలు పెట్టే పూజ చేస్తాం లేదా అట్లా అనుకోని చేయాలి. రండి బాగానే త్వరగానే మంచిగా సదరగా పెట్టేసి మధ్యలోకి పోవాలి. మధ్యలో ఒక తొట్టికి 25 కిలోలు పోయింది, ఒక బస్తా పోయింది పూర్తిగా పోయింది. ఎరువా పెట్టాలి వెళ్తాయి ఇబ్బంది. గోతం పట్టు తెస్తారా? గోతం పట్లు చేయండి. గోతం పట్లు తెచ్చి ఒక తొట్టికి 25 కిలో. ఎస్సీ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు డివిజన్ అన్ని మండలాలు అన్ని పంచాయతీలు జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రతి గ్రామం ప్రతి విలేజ్ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీధులు కానీ ఎక్కడ కూడా చెత్త లేకుండా చెత్తరహిత గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలోని వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహకారంతో ఉన్న వితరణ కార్యక్రమం ప్రతి శనివారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలోని భక్తులకు దర్శనమిచ్చారు. కోట పట్టణానికి చెందిన కోట రాఘవయ్య వారి కుమారుడు కోట సాయిరాం ప్రత్యూష దాతృత్వంతో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తిరుమల శెట్టి ప్రసాద్, అంశం సిద్ధేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. जनगणाभिवृद्धि प्रस्फुटिः श्री प्रसन्न वेंकटेश्वर स्वामी करुणाकटाक्षफलसिद्धिरस्तु कान्ताय कल्याणनिधये नदीरत्नां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं मातनोतो महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय. హలో తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు నరసింహారావు పేటకి చెందిన కీర్తిశేషులు డాగపూడి దశరథ రామిరెడ్డి జ్ఞాపకార్థం కుమార్తె డాగపూడి చైతన్య కుమారి కిషోర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యుల సహకారంతో 20,000 రూపాయలు విలువ చేసే హైడ్రాలిక్ హాస్పిటల్ బెడ్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధ పేషెంట్లు దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ ని అందజేస్తున్నామని సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సనత్ కుమార్ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ప్రగతి కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కేఆర్ఎం పోతిరెడ్డి, పెంచలయ్య, గోల్డ్ షాప్ మల్లికార్జున, గ్రానైట్ ప్రభాకర్, కుమార్ నాయుడు, డీప్ నాగరాజు, రవికుమార్, సంచి ముని, ప్రసాద్, కోట శ్రీనివాసులు, నిర్వహణ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
మరణించడం జరిగింది. ఆయన పరిమితి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మన చంద్రశేఖర్ని కలిసాము. ప్రగతి సేవా సంస్థలో ఏదో చేద్దాం అంటే ఈ విధంగా మంచం ఇస్తే బాగుంటుంది. దానివల్ల ఈరోజు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహాయ సహకరించిన ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు డేగపూడి దశరథరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె డేగపూడి చైతన్య కుమారి గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కిషోర్ రెడ్డి గారు ఆర్థిక సహకారంతో ఒక హైడ్రాలిక్ బెడ్ని ఈ ఆశ్రమానికి అందజేయడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన రోజు నుంచి కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతూ ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగానే ప్రగతి సంస్థ ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోతా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సంవత్సరానికి 360 రోజులు ఉంటే 250 కార్యక్రమాలు అంటే రోజు మంచి రోజు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న నిర్విరామంగా అలుపు లేకుండా కూడా వారు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ ప్రగతి సభ్యులని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు డేగపూడి దశరథరామరెడ్డి ఈ మధ్య అకాల మరణం చెందాడు. చాలా బాధాకరమైన విషయం. దాన్ని పురస్కరించుకొని మన డేగపూడి దశరథరామరెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు ఒక బెడ్ ఒకటి హైడ్రాలిక్ బెడ్ ఒకటి, ఎందుకంటే అది 20,000 రూపాయలు విలువ చేసింది. ఇది దాన్ని ఇక్కడ ఎందుకంటే అది మామూలుగా ఏదైనా మంచి హాస్పిటల్కి దాన్ని డొనేట్ చేయొచ్చు. కానీ మా కళ్యాణ్ గారు ఇల్లు కూడా కొంత ఏదైనా సమయం వచ్చినప్పుడు ఇది కాకపోయినా దీనికన్నా మామూలు లేచే మంచాన్ని అయితే అడుగున్నారు. దేవుడు వాళ్ళ అదృష్టం కొద్దీ దాన్ని మించి మా డేగపూడి చైతన్య కుమారి వాళ్ళ కుమార్తె, అదేవిధంగా మా కిషోర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాతృత్వంతో ఈ ఒక మంచి బెడ్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళు ఎప్పుడో కోరున్నారు, దాన్ని ఈ ఒక దశరథరామరెడ్డి రూపంలో వీళ్ళకి మంచి బెడ్ అందజేయటం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, కొద్దిగా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉన్నారు. బాగా ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన దానికి మంచి సార్థకత ఇక్కడ జరుగుతుంది. నిన్న నాకు సనత్ రెడ్డి ఫోన్ చేస్తానే చాలా సంతోషం వేసింది. మనం ఇక్కడ ప్రగతి సేవా సంస్థ తరఫున మంచి కార్యక్రమం ఒకటి చేయాలి మనం. ఈ మంచం ఒకటి, ఒక బెడ్ ఒకటి ఉంది మన బంధువులది అని చెప్పిన తర్వాత చాలా సంతోషం వేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మా సనత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ అంతా కోరుకుంటుంది. ఎందుకంటే ఈ ఆశ్రమానికి ఏదొచ్చినా కూడా ఎన్నుదండగా ప్రగతి సేవా సంస్థ ఉంది. దీనికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా మొదటి ఫోను మా కళ్యాణ్ గారి నుంచి నాకే వస్తుంది. చాలా తిరుపతి జిల్లా కోట ప్రధాన రహదారిపై నూతన కాల్వర్టును నిర్మించాలి. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలోని కోటలో ఎన్సీఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లే రహదారి సమీపంలోని కాలువపై ఉన్నటువంటి కాలువర్టుపై మినహా పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. కాల్వర్టు వెడల్పుతో పోలిస్తే కొత్తగా చేపట్టిన రోడ్డు విస్తరణ ఎక్కువైనందున వాహనాల రాకపోకలకే కాల్వర్టు పునర్నిర్మాణం తప్పనిసరి అయింది. ఇందుకు అదనపు నిధులు కూడా అవసరత ఉన్న నేపథ్యంలోని కోట పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిలు మరికొందరితో కలిసి కాల్వర్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని కోట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది విజయభాస్కర్, కోట మాజీ ఎంపీటీసీ షేక్
యస్తాని బాషా, అలాగే షేక్ ఇక్బాల్, కోట పంచాయతీ వార్డు మెంబర్ షేక్ రఫీ, ఏవి సుబ్రహ్మణ్యం, పోలయ్య, దేవా, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆయన కూడా కాంట్రాక్టర్ సురేష్ కూడా మాట్లాడి త్వరగా ఈ పని పూర్తి చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. కోట గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా తార్ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే కాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఎన్సీఆర్ నగర్ యమహా షోరూమ్ దగ్గర శ్యామసుందరపురం ప్రదేశంలో రోడ్డు కొంచెం చాలా ఇరుక్కుంది. ఈ కల్వర్ట్లు 2 వెడల్పు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా ఆర్ఎన్బిడి గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బిడి గారు వెంటనే ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా ఈ 2 కల్వర్ట్లని విస్తరింపు చేయడానికి శాంక్షన్ కూడా తీసుకొని వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాం వినోదయ్య అని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 కల్వర్ట్లు కూడా మనం వెడల్పు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెడల్పుగా వచ్చేటట్టుగా రోడ్డు 2 బస్సులు పోవడం కంటే చాలా ఇరుక్కుంది. కాబట్టి ఇక్కడ ఉండే స్థానికులు ఎన్సీఆర్ నగర్ వాసులు కానివ్వండి, స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి డిఈ గారు స్పందించి సోమవారం లోపల ఎస్టిమేషన్ కూడా పైకి పంపించి శాంక్షన్ చేయించుకొని ఇక్కడ సిమెంట్ రోడ్తో పాటు ఈ కల్వర్ట్లు కూడా విస్తరింపు చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. నూతన గృహప్రవేశ వేడుకల్లో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా వారిని సతీష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు ముఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కోట మండలంలోని సుమారుగా 2 కోట్లకు పైగా సీసీ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు నిర్మాణానికి గూడూరు తెదేపా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చొరవతోనే వేగవంతంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట పట్టణంలోని చికెన్ మార్కెట్ ఎమ్మెల్యే సర్వతో త్వరలోనే నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరిని కలుపుకొని ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటాం, దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పాసం సునీల్ కుమార్ గారు ఏ విషయం అయినా ఆయన దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిష్కరించే విధంగా ఖచ్చితంగా నడుచుకుంటారు. పట్టు వదలని విక్రమార్కుడు. రానున్న రోజుల్లో కోట్లో మార్కెట్ కూడా ఖచ్చితంగా నిర్మిస్తాం. అది గత ప్రభుత్వంలో నా వంతు ఎంతో కృషి చేశాను. నిధులు కొరత అని చెప్పి నెట్టుకుంటా వచ్చేసాం ఆ 5 సంవత్సరాలు. ఈసారి ఖచ్చితంగా సునీల్ కుమార్ గారి సహకారంతో కోట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మార్కెట్ తప్పకుండా త్వరలో పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఈ 8 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా కోట టౌన్లో అనేక రోడ్లకి నిధులు తీసుకురావడం జరిగింది. 2.5 కోట్ల రూపాయలతో క్రాస్ రోడ్ నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి స్టాచ్యూ కాడ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సీసీ రోడ్ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర సీసీ రోడ్ కానివ్వండి, అన్ని కాలనీస్లో కూడా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. దాంతోపాటు నెల్లూరు జిల్లా పరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ సందర్భంగా రాజుపాలెంలోని భారీ మానవహారం. పరిసరాల పరిశుభ్రతపై మహిళలు చొరవ చూపాలి. స్థానిక మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే పరిసరాల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ సందర్భంగా కొడవలూరు మండలం రాజుపాలెంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భారీ మానవహారంగా ఏర్పడి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకట మల్లికార్జున్, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, ఎస్సీ తువ్వూరు ప్రవీణ్ కుమార్, మందపాటి రమణారెడ్డి, సిద్ధార్థ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై విద్యార్థుల ర్యాలీ. ఎస్ఏఎస్ఏ లక్ష్యాలను నెరవేర్చాలి. డిఎల్పిఓ పి వెంకటరమణ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట ప్రధాన రహదారిపై నూతన కాల్వర్టును నిర్మించాలి. నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. నూతన గృహప్రవేశ వేడుకల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.